తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అప్పటికే భారీ చేరికలతో జోష్ మీతుంది హస్తం పార్టీ. ఇదే క్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిని కొనసాగించిన కొరకు గురువారం రోజున సీఎం రేవంత్ నివాసం వద్ద ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి మల్కాజ్గిరి పార్లమెంటు ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి సహా ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగంపాడు ముదిరాజ్, కార్పొరేటర్లు చిట్ల దివాకర్ సహా సీనియర్ నాయకులు, ఇతర ముఖ్యులు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తూ వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నర్సారెడ్డి, భూపతి రెడ్డి సహా ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే కాంగ్రెస్ లో చేరే ముందు బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ముఖ్య అతిథిగా, గౌరవ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా ఆ కార్యక్రమానికి హాజరై మరుక్షణమే మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి సీఎం రేవంత్ ఇంటికి వెళ్లి కాంగ్రెస్ లో చేరడం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కి భారీ షాక్ తగిలింది. మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపును కాంక్షిస్తూ అందరూ కృషి చేయాలంటూనే నేతలు ఒక్కొక్కరు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం గులాబీ బాస్ కేసీఆర్ కి మింగుడు పడటం లేదు. ఇప్పటికే మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ దూకుడుకు గులాబీ కమలం వీడిపోతుందంటున్నారు. నిన్న మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, నేడు శ్రీశైలం గౌడ్, రేపు ఎవరు చేరుతారో అన్న చర్చ జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.